ఏంది రాను రాను నేను ముసల్దాన్ని అవుతానా? ఈ ముసల్దాన్ని కాకుండా ఏమైనా గోళీలు ఉంటే మంచుకుండు. ఇంకా సుశీల నాకంటే పెద్దది, అదో పడుసుకోరు లెక్క కనబడుతుంది, నేనేమో ముసల్దాన్ని అయినా. అబ్బో అత్త ఏంది పొద్దుగా అద్దాలో మంచిగా దిద్దుకుంటాను. ఏడన్నా పోయేది ఉన్నదా ఏంది? ఏంది అద్దంలో కూడా చూసుకోవద్దా? రాత్రి వండుకోగా గిట్లనే ఉన్నది ముఖం, తెల్లారేసరికి ఏమన్నా మారిందా లేదా అని చూసుకుంటానా. నువ్వు ఎంత చూసినా నీ ముఖం ఉన్నట్టే ఉంటది కానీ ఏం మారదత్తా. నీ అవ్వకంటే మంచిగానే ఉన్నా తిని. మా అవ్వ అందం ముందు నీదో అందమా? ఏంటన్నా చెప్పావు ఇజ్జత్ పోతుంది. దౌడపాడుదంతా పోరి, నాదెంత అందమో నా కొడుకుదంత అందం. ఏమనుకుంటానో మళ్ళా? అందుకేనా నీ కొడుకు అంత అందంగా ఉన్నాడు? ఏందే ఏమో బాగా మాట్లాడుతున్నావు. నా కొడుకురా నీ వచ్చినాక చెప్తాను ఈ సంగతి. చెప్తావు నువ్వేం చేయలేవు, నీ కొడుకు ఏం చేయలేడు గాని. అందుకే గింత భయం లేకుండా తయారైతాను. ఏం కూర అన్నావత్తా? ఏం కూర అంటే ఈ ఎండకంత పెయ్యంత మండిపాడైతుంది. గ్యాస్ కాడికి పోతే నా గ్లామర్ ఖరాబ్ అవుతుందని పోలే. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు మంచి పని చేసినావు అత్త. నువ్వు తినకుంటే 4 కిలోల బియ్యం మిగులుతాయి ఇంట్లో, ఒంట్లో 4 కిలోలు కూడా తగ్గుతుంది కొవ్వు. నువ్వేమన్నా నీ అవ్వగారింటి కంచెలు తెచ్చినావానే? నా చిన్న కొడుకు నా పెద్ద కొడుకు సంపాదిస్తుంటే తింటానా, 4 కిలోలు తగ్గుతావని అంటున్నావు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. సంపాదిస్తానే తింటానవనే తగ్గుతావు అంటానా పని చేస్తే. నేను 10 రోజులు తినకుండా కూడా 1/2 కిలో కూడా తగ్గా. ఆ ముచ్చట అందరికి తెలిసి రాదత్త. నేను నీ మంచి గురించే చెప్తానత్త, నువ్వు తగ్గాలి కొంచెం. దేనికి ఏమైంది? ఏంటిది దేనికి ఏమైంది? రేపో మాపో పుసుకున గుండాయి సచ్చినావు అనుకో, నీ పాడెత్తడానికి 20 మంది వచ్చినా కూడా సరిపోరు తెలుసా? పిచ్చి తిట్టారు నిన్ను. వామ్మో ఎట్లనే మరి? ఏంటిది ఎట్లా? ఇక నీ సమాధి శిక్ష ఎత్తారు. ఏమిటండి మీరు మాట్లాడేది? సమాధి శిక్షణ? సమాధి శిక్ష అంటే ఏంటిది? సమాధి శిక్ష అంటే ఓదల 2 ప్రకారం నిన్ను నిలువుగా బొంద పెడతారు అత్త. నార్మల్ గా అందరినీ ఇట్లా పండ పెడతారు కదా, నిన్ను నిలువుగా పెడతారు. ఆ బొందలు ఇంకేమేమి ఎత్తారో తెలుసా? నల్ల నువ్వులు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరి బట్టలు, జుట్టు, కాళ్ళ కింది మట్టి, ఇంకా కర్రెకోడి ఉంటుంది చూసినావా? ఇళ్ళల్లో మనం పెంచుకుంటాం, మన ఇంట్లో లేదు, అలాంటి కర్రెకోడి తెచ్చి ఇట్లా మెడలు ఇరిసి దాని రక్తాన్ని నెత్తి మీద పోసి మొత్తం తడుపుతారత్తమ్మా. వాసన రాదానే? సచ్చినాక వాసన ఏందత్తమ్మా? అవు కదా. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. కాదే వాళ్ళు ఎండిన మిరపకాయలు మర్చిపోయారు. నేను గుర్తు చేసి చేపిస్తా తీరా అత్తమ్మా. అప్పటి వరకు ఈ పక్కింటి వాళ్ళు వీళ్ళ సావుకి మనం ఎట్లా చేస్తాం? మన సావు అంటే ఎట్లుండాలి? మొత్తం మినిమం ఉంటది. కాళ్ళ ఇట్లా తీసుకపోపిస్తాను నిన్ను ఇట్లా. అట్లుంటది మనతో. అర్థమైందా? పడ మీద. సరే ఇక మరి నీ ఇష్టం మొత్తం. చెప్పే కాడికి అయితే నేను చెప్పిన తగ్గుతావో పెరుగుతావో మరి కొవ్వు పెంచుతావో ఇక నీ ఇష్టము. అయితే నేను రేపు పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు తిన. ఇక తినకు, అట్లయితే మంచిది. సరేగా నా ఇచ్చేత్తమ్మ. ఏంటి? అదే తాళం చేయి గుర్తులు. తాళం చేయి గుర్తులు నీకెందుకు ఇత్తి ఇప్పుడు? ఏందత్తమ్మా నువ్వు పోయినాక ఇంటికి పెద్ద దిక్కెవలు? నేను కాదా? నేను చూసుకోవద్దా? పెత్తనం చేయొద్దా? ఇయ్యత్తమ్మా. నేను చచ్చిపోయే గంట ముందు ఇద్ద తిని ఇప్పుడు ఇక సరే అత్తమ్మ, ఇక నీ ఇష్టం. ఇక ఎంత తింటావో ఎంత ఉడతావో ఇంట్లో ఇక నీ ఇష్టం. నేనైతే పోతాను. చెప్పకలి చెప్పిన మరి. సరే నాకు గుర్తు పెట్టుకో, సమాధి శిక్ష నీ ఆత్మ మొత్తం ఘోషిస్తుందత్తమ్మా, నేను తట్టుకోలేను. వచ్చిందండి వయ్యారి. ఏమండరా బాబు, ఘోరంగా ఎండ కొడుతుంది. ఎండ పాడుగాను. మా అత్త బాగా ఆలోచిస్తుంది, ఒంటరిగా కూర్చొని. దీంతో ఆడుకుందామా? అత్త ఇద్దా ముచ్చరేద్దాం. ఏంటిదే? కూసో. ఏడ కూర్చోవాలి? ఈడ కూసో. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అవ్వా గా కుర్చీ నాకు సరిపోతుందా? పట్టవు కదా, నువ్వు ఎంతున్నావు నీకు చెప్దామని దాంట్లో కూర్చోమని చెప్పిన. అది సరే కానీ ఎప్పుడు తగ్గుతావు అత్తమ్మ నువ్వు? పెద్దది కూడా తగ్గు అని అంటాను, నువ్వు కూడా తగ్గు అని అంటాను.
ఏందేమో నా మీద పడి ఎడతారు మీరు. దా సరే కానీ కూర్చో అని ముచ్చటెత్తా. అత్తమ్మ చెప్పే. మరేమో నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు చెప్పు. నీ దినాలు గాను నన్ను సావమంటావేందే? అది కూడా సావమంటుంది, నువ్వు కూడా సావమంటావు. ఏందేమో పొద్దుగా ఇట్లా అంటారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అవునా? మరి ఇంతమంది అంటే ఇంకా బతుకుంటావా? చావు తొందరగా. నేనైతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని తెలుసా? ఏందే ఊకున్న కొద్ది నోరు బాగా జారుతావు. జారింది నోరే కదమ్మా, ఏమైనా కాల్ జారినా ఏంది? కొట్టించుకుని నవ్వుతావేంట్రా? ఓ పిసమోకందానా, పంచు నాకెత్తాను అనుకొని నీకు నువ్వే వేసుకుంటావు, చూసుకో. పంచి ఎవరి మీద పడుతుంది అత్తమ్మా? జోకా కాదా? అంతే. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను. ఏ ఊకోవే, నా బాధ నాకుంటుంది. నీకేం బాధ అత్తమ్మా? నీ వల్ల మేం బాధపడాలి గాని. ఛీ నా బతుకు. బాధలు ఉన్నా అంటే కూడా కోడలు పట్టించుకునేది అందుకు లేరా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఏం బాధ అత్తమ్మా? చెప్పు, నీ బాధ ఏంటిదో చెప్పు నాకు. ఏం లేదే, నేను చచ్చిపోయినాక నాకట సమాధి శిక్ష చేస్తారట. ఇందాక పెద్దదన్నది. నీ బొందరా, నీ బొంద. నా ఆత్మ ఇక్కడనే తిరుగుతుందట, పైకి పోదట. అమ్మో, పెద్ద బాధ వచ్చింది అత్తమ్మా నీకు. ఈ బాధ పోవాలంటే ఖచ్చితంగా నువ్వు సిట్టింగ్ చేయాలి. ఎంతకు తెగించారా? వామ్మో, ఇప్పుడు సిట్టింగ్ వేసుడా? ఈ ఎండపూట సిట్టింగ్ ఎత్తే నా కొడుకులు వచ్చినాక ఏమనుకుంటారే? ఇప్పుడు ఎందుకు వస్తారమ్మా నీ కొడుకులు? పొద్దుననగా వేళ్ళు సాయంత్రం వస్తారు, ఇప్పుడు రారు. ఏ అబ్బో అద్దే, వాళ్ళకి తెలిస్తే తిడతారు. ఏం కాదు కానీ ఏం తాగుతావు, ఎంత తాగుతావు? ఏమున్నదే, మా అంటే ఒక హాఫ్ తాగుతా. ఏం చిల్లర కాదురా మీరు. పెద్దదాని అయిన వత్తు. మీరేం తాగుతారే? ఏమన్నా అత్తమ్మ, కోటర్ తాగుతాం అంతే. మరి అదేం తాగుతుందో పెద్దది? ఇద్దరం కలిసే సరే 90 ఎత్తాం అంతే. సరిపోతుందా? సరిపోతుందా అంటావేందత్తమ్ము? ఇంకెంత తాగుతావేంది? సరే మరి దాన్ని అడగద్దా, మరి అదేమంటదో? ఖచ్చితంగా వస్తుంది. అసలే తాగుడంటే తలకాయ కోసుకుంటుంది అది. నేను అడిగేస్తావు. నేను కూడా వస్తాగే. అక్క అక్క ఓ అక్క, ఏంది ఇట్లా నీతో మాట్లాడి ఏంది? అత్త కూడా ఇల్లు ఉన్నది కదా. ఏంది అత్త కూడా ఇద్దరు కలిసి నన్ను విరిచిలు గుంజుకొస్తారా అని చలి ఉన్న బొక్క పెడదామని చూస్తారా ఏంది? కాదే అక్క చెప్పు. అత్తకు ఎవరైనా పట్టింది ఏంది? అన్ని పొద్దు నుంచి పిడుగుపడే మాటలు మాట్లాడతారేంది? మరి ఏందో చెప్పు. అది కాదక్క, అత్తకు పెద్ద ప్రాబ్లం వచ్చిందంట. ఏంటట? ఆ బాధ పోవాలంటే సిట్టింగ్ చేద్దాం మనము, తాగుతా నేను అని అన్నది. సిట్టింగా? నేను కూడా పుత్తంతో తాగుతమ్మా అని అన్నా. అంటే తాగుడేనా? తాగి సంకనాకి పోండి. తాగుతుందట. అమ్మా తెమ్మను మరి. ఏమన్నా పైసలు మా దగ్గర లేవే. నా దగ్గర ఏమన్నా ఎవరు పైసలు? చాలా చేయద్దా అని నీకు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. సాలం చేయ కావాలి. సరే నేను పెట్టుకుంటేనే పైసలు సెట్. ఇక బొందు ఉండే స్టాఫ్కు. కాదు మరి ఎవరు తీసుకొచ్చిస్తారు మనకు? ఇంటి ముందు టర్రోడు లేడా? కర్రోడు. కరెక్టే. ఏ పిలు అని పిలు నువ్వు. టర్రోడు రారా. బేబీ ఏమైంది బేబీ? ఎప్పుడు కలుస్తావు బేబీ? కలుతా అంటున్నావు, ఎవరినో కలుస్తావు బేబీ? ఎందుకు బేబీ ఇట్లా చేస్తాను అసలు నువ్వు? ఓ గీ కర్రోడానే వద్దే, వీడు మంది అందరు చెప్తాడు. ఎవ్వలి ఎప్పుడత్తమ్మా ఈ పని వీడైతేనే కరెక్ట్. మీకు తెలియదు, మొన్నగా ప్రమిళును వాళ్ళ లవర్ దిగిన ఫోటోలు మన ఊరు గ్రూప్ లో వేసిండు, ఊరంతా తెలిసింది. ఏం కాదత్తమ్మా, మన విషయం చెప్పాడు, కాలంటే సుక్కబొట్టు పోద్దాం వానికి. అద్దు, మనం తాగుతుంటే ఫోటోలు గిట్లా తీసి మళ్ళా గ్రూప్ లో పెట్టిండు అనుకో, ఫోటోలు దించనిస్తావా మనము? ఏమో అదే ఏం కాదు, వీడైతేనే కరెక్ట్. సరే ఇక వీళ్ళు టరడు. అరే టరడు, ఇద్దా అత్త గోడలు కలిసి నన్ను పిలుస్తారు, ఏం చెప్తారో ఇవ్వాలి నన్ను. వస్తాను వదినే. ఏంది వదినే? నీతో జర పని పడ్డది. అబ్బో పని ఉన్నప్పుడే గుర్తుకొస్తాం మీ అత్త గోడలకు. మొన్న పుత్తంత చేపలు కూర ఏమంటే ఏనయ్యలే కానీ నేను అన్నా ఈ కర్రోడు వద్దని.
కర్రాడ గిర నాకు మెంటల్ లేపాక నన్ను ఏమనలే మా అత్త అప్పుడప్పుడు అట్లనే చేస్తుంది ప్రేమతోని అట్లా అన్నట్టు అట్లా అబ్బో అత్తో అబ్బో సరే గాని గీ దుకాణంలో పోయి మా అత్తకు హాఫ్ మా ఇద్దరికి ఒక కోటర్ తీసుకురావా. ఏంది మందా నేను 90 దాగే డిచ్ అవుతా మీ అత్తకు ఆఫా అంటే అంటే ఆంటీ 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 డిమిడి మీరు పోతబండే మెల్లగా మాట్లాడు పిల్లగా, నువ్వైతేనే కరెక్ట్ అని నిన్ను పిలిచినాం మేము. నేనా చాలత్తు తీసుకురా పైసలు మరి పైసలు ఫోన్ పే ఎత్తాను ఇంపు. నీకు పెగ్గు పోతావు నువ్వు ఎవరితో అనకు. సరే అత్త ఎవ్వరితో అనద్దు అస్సలే అనద్దు. సరే అత్త పో తీసుకొని రాబో. రాంగా కింద పకోడి పట్టుకురారా అక్కడ. సరే అత్త సరిపోతుందర ఫోన్ పే చేస్తుంది వదినే ఫోన్ చేయి. ఇప్పుడే చంపేటట్టున్నారు నన్ను. అత్తమ్మా అన్నీ తాగుతాడో ఏం చెప్తాను. మరి ఏం చెప్తాను గంట సేపు నుంచి పక్కకెళ్ళి ఏం చేద్దాండి అత్తమ్మా. ఫోన్ చేయరాదే మరి ఇప్పుడు ఫోన్ పే కొట్టావు కదా. ఫోన్ పే కొట్టిన కానీ నాకు మరి స్కానర్ పంపే స్కానర్ ఉన్నది అంతే, ఫోన్ పే లేదు నా దగ్గర. ఏమిటండి మీరు మాట్లాడేది? అత్తండా తెత్తండా మరి పైసలు వాడుకున్నాడా. అత్తమ్మ ఆ గుత్తి అయితే నాకే కదా తారాల గుత్తి. వాడు మందు తెత్తనే నీకు గుర్తించు లేకపోతే ఎంత కొట్టినవే వచ్చాడు 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 వచ్చాడు. ఇగో నీ ఆఫ్ నీ భూ ఉంది. అవును ఏంది ఆఫే తెచ్చిన కోటరేది? నువ్వు ఇచ్చిన పైసలు గవ్వ వచ్చినాయి. ఆ బోందన్న మనం అడుకొచ్చి తీసుకొచ్చినా నేను అడుకొచ్చినా. ఏంది నీది? ఆగు నేను ఆఫదేమో ఆఫ్ నాది ఇది. ఏంది నీది? పైసలు నేను ఇచ్చిన. నువ్వు ఆగురే మీరు కోటర్ అన్న మీ కోటర్ రాలేదట నేనేం చేయాలి మరి? కూడా రాకపోతే ఆఫ్ అడ్జస్ట్ చేసుకోవాలి కానీ ఏందత్తా నువ్వు. అత్తమ్మ నువ్వు ఇయ్యి నేను ఇచ్చిన. పొడి లేదా పంచాయతీ చేసేటట్టు ఉన్నారు. ఇలా సంగతి ఎదుగుతాం. మీ డ్రమ్స్ పట్టుకుని అంతా తీసి గ్రూప్లో పెట్టి ఫేమస్ అయిపోదాం మనం. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. సమానం పోతానంటేనే ఇస్తావు. సమానం పోతావా పోయావా? కోటర్ తెప్పి అబ్బా కోడలు అయిపోయింది మీ సంగతి. అలా గ్రూప్లో పెట్టుడే మిమ్మల్ని బొడ్రాయికాడు గుంజుడే. ఏంది కాదు ఉచ్చుకపోయింది నీది. ఆ బంగారు గాజులు తీసేయి ఫస్ట్. నా పోయేస్తుంది. ఏ ఆగు అసలుకే ముసల్తానానికి వచ్చినావు ఎక్కువ తాగద్దు. శ్రీరామ్లా పోతే ఏంది నీకు ఇట్లా ఎత్తి పోసుకున్నా కంటే మీకు గిట్ట పోసిన నీళ్ళు కలుపుకొని తాగలి లేకట్లా. మనకు నీళ్ళు గిల్లు అన్న అలవాట్లే అంత కచ్చే. స్టఫ్ 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 అత్త అత్త ఎనికేమో దాశనం ఏంది? ఇదానే నాకు నీళ్ళు పోసుకొని తాగద్దు. థమ్స్అప్ అయితేనే తాగద్దు. తాగుతా. అద్దు మీరు తాగద్దు ఇది. మీరు నీళ్ళు పోసుకొని తాగుర్రి. ఏంది అదే గొంతు పట్టుకుంటది మీకు. నాకు థమ్స్అప్ మొత్తం అంత ఒత్త పట్టిగా చూడట్టు మంచుకుంటేనే మళ్ళీ తాగుతూ లేకపోతే లేదు. ఇలా అత్త కోడలను బొడ్రాయికాడు గుంజుడే. నువ్వు కచ్చ తాగుతా అన్నావు కాదే. కచ్చలైన ఫ్లేవర్ ఉండాలి నాకు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నాకు చేపల పులుసు పెట్టరా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. నాతో మన తెచ్చుకుంటారా? ఆంటీ నన్ను కర్రోడా అంటావా? ఇవాళ మీకున్నది
వీడియో తీసి గ్రూప్లో పెడతా ఇక మీ అందరినీ బొడ్రాయి కాడి గుంజుడే ఇక క్లాస్మేట్స్ మనం క్లాస్మేట్స్ గల 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 క్లాస్మేట్స్ ఓ దీని పాడి గిలాస్ ఎత్తేసి చాలా అయ్యే నీకు అత్త ఎట్రా ఏందే నాకు ఆమ్లెట్ తెచ్చియావా? ఆమ్లెట్ నేను వెయ్యా. ఏంది ఆమ్లెట్ తీసుకురావా? ఇప్పుడు నువ్వు నాకు ఆమ్లెట్ తెస్తావా తేవా? తెస్తావా తేవా? ఏందే అత్త అత్తనే కోడలు కోడలే నేను వెయ్యా. తేవు కదా అసలే నువ్వు గనుక ఇప్పుడు ఆమ్లెట్ తీసుకురాలేదనుకో నైట్ బయటనేమంటావు కదా, పెద్ద పూట్రో తీసుకొచ్చి నీ తలని వేస్తా. అప్పుడు నువ్వేదో అన్నావు చూడు, సమాధి శిక్ష, అది నిజంగానే అవుతుంది. అవునత్తమ్మ, నీ ఆత్మ గిల్ల 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 కొట్టుకొని ఘోషిస్తుంది. నీకు కపాల మోక్షం కలగదు అత్తమ్మ. భయపెట్టకుని కానీ అప్ప పెద్దదనా నువ్వు వేసుకురా పోయి ఆమ్లెట్. ఇంకా బచ్చా పొరికి నేను ఆమ్లెట్ వేసుకొని తీసుకొచ్చి అలా ఎక్కువ మాట్లాడుతానా కంత బలతో చెప్తానా? బాగురే లోళ్ళు పెట్టుకో. ఇగో ఒక పెగ్గు పోయి నేను పోయి ఆమ్లెట్ వేసుకొస్తా. ఇప్పుడు మొత్తం అంత ఎక్కువ పోయి ఇక. అయ్యో ఏమైంది? అంటుతుంది. అరే ఆంటీ కచ్చగొట్టిందిరా. అరే అరే మా నేనన్న ఇంతగానం దాగను కదరా, ఏంద్ర అత్త కోడళ్ళు. నీళ్ళు కలుపుకోకుండా తాగిన మరి ఖచ్చితంగా మానదా? అట్లెందుకు తాగినావు? బాధలో ఏం చేయాలనే అమ్మా. కొడుకా మందు పోయిందత్త. ఏదో పట్టు మందు పోయిందని నేను ఎడుతుండ కారం పెట్ట అంటావు. నువ్వు ఫస్ట్ అంకుల్ ఏమత్తలే. అయ్యో కొడుకా భూకంపం వస్తుంది. ఇటంగుతుంది. భూకంపం ఎక్కడదత్త? నాకు కూడా అప్పుడప్పుడు డిచ్ అవుతావు కదా, ఆ టైంలో నన్ను ఎవరో తాళ్ళు పట్టుకొని వెనుకోలు ఆగినట్టు అనిపిస్తుంది. సప్పుడేక ఒక పక్క వంట చల్లదా అవుతా తెలుసా? ఒక పక్క పండుకో పండుగ గుంజుతలేనే పట్టుకున్నా. బజ్జిక డిచ్ అయింది అక్క. ఒక్కసారి టెస్ట్ చేయండి. బజ్జుకో అత్తమ్మ బజ్జుకో. అక్క డిచ్ అయింది. మనల్ని ఎంత ఇబ్బంది పెట్టింది, 30 తిప్పులు పెట్టింది కదనే. మొత్తం పంచుకుందాం, ఇల్లు పంచుకుందాము. ఆ తాళంచే గుర్తు మాత్రం నాకు ఒక్క అనుకోవట్లేదు. ప్లీజ్ డీల్ ఆల్రెడీ మాట్లాడుకున్నాను. సరే తర్వాత నిన్ను చంపి నేను తీసుకుంటా. నీకే నాకొద్దు. లేట్ ఎందుకే ఏదో పడుతుంది. 5 నిమిషాలు ఆలస్యమైనా పర్లేదు, ఈడ కొట్టిన వెంటనే అక్క ఆడ కనబడాలనే. అది పట్టు నేను పట్టుకుంటా. పట్టు మాట్లాడేది ఇట్రావే నువ్వు. ఇది కాదే అత్త, పెళ్ళైన కొత్తలో మంచిగా కలిసి ఉంటే అయిపో కదనే. ఎట్లా చేసిందే పెళ్ళైన కొత్తలో టార్చర్ చేసింది. నా మొగుడు కూడా దుబాయ్కి వెళ్ళి ఆ టార్చర్కి నా మొగుడిని ఏరి చేసిందే నా నుండి. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నన్ను కూడా అంతేనే. నా మొగుడిని అయితే రోజు ఇంట్లోనే ఉంటుంది, పెళ్ళైన కాంచి చూస్తాను దీన్ని. అందుకే దీనికి తగిన శాస్తి జరుగుతుంది ఇప్పుడు. ఇంకోసారి అట్లా చేయాలంటేనే భయపడాలని అక్క. నేను మీ అత్తను కూడా మాట్లాడాలి కొంచెం. మీ అత్త మొన్న చేపల కూర పోసి అంటే పోసిలే నాకు. ఇందాక
కర్రోడా అన్నది నన్ను వేసేయి రౌత్ ఎత్తైతే ఒకటే దెబ్బకు తలకై చితికిపోవాలి. జై జై మీరు ఎయ్యిర్రి నేను తీస్తా ఉంటా. మీరు ఎయ్యిర్రి మంచిగా ఆడుకున్నాం కదనే. ఏం అబ్బో కమలాసన్ ఏ పోతాగదనే మొత్తం ఆట మొత్తం అయిపోయి ఆయనతో తలకాయ వాళ్ళకి కొట్టుర్రి. అక్క ఆగే నువ్వు తిట్టకేమన్నా ఏమనకే అత్త తిట్టినందుకే ఇప్పుడు వీడియో తీస్తాడు. ఇక ఏమన్నా అన్నం అనుకో ఊరంతా టామ్ టామ్ చేస్తాడు. ఆగవే ప్లీజ్. ఇక చాకీబాయ్ నీకు చాక్లెట్ కొనిస్తా. వీడియోలో ఏమేమి తీసినావో డిలీట్ చేయవా ప్లీజ్. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. చల్ నేను బుడ్డ పోరని అనుకుంటా అలా చాక్లెట్ కొనడానికి ముచ్చట్లా అయిపోయి ముందు సంపూర్రి. మీరు చంపుతారని నేను చంపాలా? సంపులే చెత్త పక్క ఒట్టు లేపుర్రి లేపుర్రి పట్టరా పట్టు పట్టరా పట్టు గోవిందా గోవిందా. వీడియో పెట్టింగ్ కూడా గ్రూప్ లో తెలిసింది. కొంచెం అయితే దొంగ సచ్చినోడా కాదే సంపి ఇంట్లో వందం అనుకున్నావు. నిమ్మలంగా పోలీసు వస్తే నేను పట్టుకోపోడా? సరే మీ అబ్బాయి నప్పుతా. మరి లేకపోతే ఏందే సత్తే ఇంట్లో పడతావు నీ. నువ్వు సరే మా పని లేపా. ఏ ఆగరాదు బాబా 5 నిమిషాలు అయితే పాడేలేదు. ఇప్పుడు చాగమగం చేసిన మొత్తం. ఏందే సెటప్ అంటే యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాం. అబ్బో రేపు మాపు పోయేటట్టే ఉన్నది. ఎట్లో పిండి ఆస్తి కాదు మొత్తం మనకేనే. రేపు మాపో ఎందుకు అంత లేట్ గానీ ఇప్పుడే చంపుదాం అనుకున్నాం. ఫస్ట్ లేవు మామూలు పోతా ఏంది ప్లాన్ అంతా వేస్ట్ చేసి వచ్చి బావా. ఈ ప్లాన్ పోతే ఇంకో ప్లాన్ లేదా?